సాక్షి పేపర్ మీద యాడ్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఇప్పుడు సర్క్యులేషన్ ఎలా ఉంటుంది అంటే చూడాలండి. మరి యాడ్స్ కూడా తక్కువ అయిపోయినాయి. ఏముండదండి, యాడ్లే ఉండవు, యాడ్సే ఉండవు. జనాలు కూడా చూసేవాళ్ళు తగ్గినట్టు అనిపిస్తుంది మనకి. ఏదో అక్షయ గోల్డ్ ఇలాంటివి ఉంటాయి తప్ప అవునండి. పొలిటికల్ యాడ్లు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజుకి లేకపోతే వర్ధంతికి ఇంకా వేరే ఇలాంటి ఇంకేం ఉండవు. వాళ్ళందరూ జంప్, అసలు పార్టీయే ఖాళీ అయిపోతుంది ఇంకొక నెల రోజుల్లో. అవునండి. బీజేపీ కొందరు, జనసేనకు కొందరు, కొంతమంది బాగా క్వాలిటీ ఉన్న వాళ్ళు తెలుగుదేశం కూడా తీసుకోవచ్చు. అవునండి. అంటే మోపిదేవి వెంకటరమణ అంటే ఆయనతో బాగా పరిచయం, ఆయనే బయటకు వచ్చాడంటే ఆశ్చర్యంగా ఉందండి. బాలినేని ఎప్పుడో చెప్పారండి, పార్టీలో ఎవరు ఉండరని. అతను పదవిలో ఉన్నాడు కాబట్టి. మామూలుగా ఏంటంటే రూలింగ్ పార్టీ నుంచి ఎవరు బయట రాడు. అవునండి. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఆ పార్టీలో ఉన్న సభ్యుడు కానీ నేను ఒక్కడిని ఎదిరించి పోరా అన్నాను తప్ప ఒక్కడైనా 4 సంవత్సరాల 10 నెలల్లో అన్నాను. చివరిలో నెల్లూరు వాళ్ళు ఏది చివరి 2-3 నెలల్లో వాళ్ళు ఇంకెలాగో ఇది ఎక్స్క్యూజ్ మీ పార్టీ అని చెప్పి చివరిలో ఒక్కొక్కళ్ళు వలస పక్షుల్లాగా వచ్చారు తప్ప క్వాలిటీగా వీడు తప్పు చేస్తున్నాడు మొట్టమొదటి నుంచి డే 6వ నెల నుంచి కన్సిస్టెంట్ గా నా పదవి పోతే పోయింది, ఒకటి పోగొట్టుకున్నాను చైర్మన్షిప్. ఇది కూడా ఏమో డిస్క్వాలిఫై చేస్తాడేమో అని ఉన్నప్పటికీ కూడా ఐ కేర్ హెల్ప్ అని చెప్పి మాట్లాడింది నేను ఒక్కనే. అఫ్ కోర్స్ తొందరపడి ఒక కోయిలు ముందే కూర్చుందని ఇప్పుడు ఏ పదవి లేను అని కూడా నేను ఒక్కనే, మిగిలిన వాళ్ళందరికీ పదవులు ఉన్నాయి. ఢిల్లీలో మీరు ఢిల్లీ ఉన్నంతకాలం నాకు 1 o'clock మా ఇంట్లో రోజు తిట్లండి అంటే మీరు 1 o'clock కరెక్ట్ గా మాట్లాడేవారు ఈ రచ్చబండి అని చెప్పి. మేము కూడా దగ్గర ఉండి కూర్చుని వినేవాడు అనమాట. అలాగా చాలా మంది ఆఫీసుల్లో వాళ్ళు కూడా క్యాంటీన్కి వెళ్ళి ఆ టైం చూసాం, గవర్నమెంట్ ఆఫీసుల్లో. అవునండి. ఎందుకంటే కరెక్ట్ గా చెప్పేవారు, అంటే ఏం జరిగింది, మేము దీన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు, రఘురామకృష్ణ గారు ఏం చెప్తారు చూసేవాళ్ళం. ఏ రోజుకి ఆ రోజు అప్పుడే పెనం పెంచి తీసినట్లాగా ఏ రోజు వార్తలు ఆ రోజే చెప్పేస్తా ఉంటారు. అవును, ఇదిగో సాక్షిలో వచ్చిందని చెప్పేసి అలాగే చెప్పేసేవారు అన్నీ కూడా. అంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ముగ్గురు కూటమి ఫామ్ అయింది, పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ వాళ్ళు గొడవలు వస్తాయని ఎదురు చూస్తున్నారండి. తెర చూస్తే వీళ్ళిద్దరేమో ఒకరికొకరు ఒక అన్నదమ్ముల్లాగానో ఒక చుట్టాల్లాగానే ఉంటున్నారు సార్ ఇద్దరు. అన్నదమ్ముల్లా కాదా, కవల పిల్లలే ఉంటున్నారు. కవల పిల్ల నిజంగా ఒక అవసరం, ఆ సఖ్యత అవసరం. అంటే ఒక మెసేజ్ పంపించినట్టు అవుతుందండి. లేకపోతే ఏమవుతుందంటే కింద స్థాయి కార్యకర్తలు వేలపడతాలు ఇదే. ఇప్పుడు ఆ కింద స్థాయి కార్యకర్తలు కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గా చెప్పేపటి సరిపోయింది. లేదంటే పవన్ కళ్యాణ్ గారి ముసుగులో ఉన్న వైసీపీ కోవట్లతో అదే పనిగా మాట్లాడించేవారు గతంలో. అది ఇద్దరు అర్థం చేసుకున్నారు. కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నారు. ఈ తిట్లు కళ్యాణ్ గారి మనుషులు కాదు, కళ్యాణ్ గారు ముసుగులో ఉన్న వైసీపీ వాళ్ళ తిట్లని ఆయన అర్థం చేసుకున్నారు. ఈయన అర్థం చేసుకుని వాళ్ళని పునరాబాబు అన్నట్టే నెక్స్ట్ డే మొట్టమొదటి సర్దుకుని మళ్ళీ మా వైసీపీకి అఫీషియల్గా వచ్చాను. అప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి అందరూ చెప్తాను, మొట్టమొదటి సర్దుకుని వెళ్ళిపోయారు. సంచేత వీళ్ళిద్దరు అన్యోన్యత అనేది రాష్ట్ర భవిష్యత్తుకి చాలా అవసరం. అలాగే మొన్న మా ఎమ్మెల్యేల సమావేశంలో కూడా మరి ఈయన గురించి ఆయన గురించి ఈయన కూడా చక్కగా ఉన్న ఆ సహృదయత, ఆ వాతావరణాన్ని క్లియర్ గా ఇద్దరు కూడా ఎటువంటి వేషజాలకి వెళ్లకుండా చెప్పారు. వారి అంతరంగాన్ని చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం కదా, మేమే ఎంత క్లోజ్ గా ఉన్నాంరా. మామూలుగా ఎలా ఉందంటే రామారావు నాగేశ్వరం కృష్ణ స్వామిబాబు బాగానే ఉండేవారు, ఫ్యాన్స్ కొట్టుకునేవారు కరెక్టే. దాన్ని వీళ్ళు గ్రహించుకున్నారు. అది గ్రహించి ఎమ్మెల్యేలకు కూడా మెసేజ్ ఇవ్వాలి, సో పక్క పార్టీలను కూడా మనం గౌరవించాలి అని మెసేజ్ ఇవ్వాలని చెప్పి వారిద్దరూ ఒకరినొకరిని గౌరవించుకోవటం ద్వారా మా అందరికీ కూడా మీరు కూడా ఆ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవించాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ కూడా, అంటే జనసేన నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన ఈయన ఫోటో పెట్టమని అన్నారు. చాలా సంతోషించారు. ముందు దానికి చాలా పొంగిపోయారండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఉంటదేమో అనుకున్నారు, కానీ ఇంత ఉండటంతో కొద్ది చాలా వాళ్ళు సంతోషం. నార్మల్ ప్రోటోకాల్ ప్రకారం ఉమ్, ఓన్లీ సీఎం ఫోటోయే ఉంటుంది, డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడ ఉండదు, అవునండి. ఉండకూడదు కూడా. అవునండి. బట్ ఇక్కడ ఉమ్, వీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి అవునండి. ఉమ్, చక్కగా నడుస్తారు. అదండి. ఇక 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే రాష్ట్రం అంతా ఎలా ఉంది? మీ ఉండిలో ప్రత్యేకంగా 100 రోజులు ఏం చేశారు సార్? రాష్ట్రంలోనూ ఉండి. రాష్ట్రం అంతా డెఫినెట్ గా బాగుంది. ఉమ్, నేను నా సొంత ఉండిలో. ఎజెండా ఒకటి, మేనిఫెస్టో ఒకటి నేను చెప్పా ఉమ్, ఎన్నికల ముందు. సో ఆ సొంత మేనిఫెస్టో నేను ఏదైతే చెప్పానో దాన్ని ఉమ్, ఆ, ప్రస్తుతానికి ఫాస్టెస్ట్ వందే మాత్రం కాబట్టి ఇక్కడ ఉమ్, నేను ఏదో బుల్లెట్ ట్రైన్ లాంటి పదాలు వాడకూడదు. అవునండి. ప్రస్తుతానికి వందే మాత్రం, ఉమ్, వందే భారత్ వందే భారత్. ఎక్స్ప్రెస్ స్పీడ్ లోనే ఉమ్, చెప్పినవన్నీ చేస్తాను. ఉండిలో. మోస్ట్ లైక్లీ ఈ డిసెంబర్ నాటికి ఉమ్, మెజారిటీ 100% అయిపోతాయి ఉమ్, నేను చెప్పినవన్నీ కూడా. అవునండి. మిగిలినవి అదే, ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉంటాయి. కొన్ని బ్రిడ్జ్లు ఎలాంటివి ఉన్నాయి, ఉమ్, అవి ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉంటాయి. ఉమ్, వచ్చే మే నాటికి ఉమ్, ఆ బ్యాలెన్స్ ఆ కొరవ 20-25% కూడా అయిపోతాయి. ఉమ్, వరస 6 నెలలకి ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి. అవునండి. 1 year కి 100%. ఉమ్, అంటే బ్రిడ్జ్ మొదలెట్టాం అనుకోండి 7 నెలలు పడుతుంది కదా, అవును. ఆ కంప్లీషన్ తో సహా ఉమ్, మళ్ళీ మేము ఎన్నికైన మా రిజల్ట్ వచ్చిన మళ్ళీ జూన్ 4 నాటికి ఉమ్, అన్నీ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇంకా 100 రోజులు మీకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఏమనిపించింది? ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన పద్ధతి కానీ. ఆయనకి తీవ్రమైన పని ఒత్తిడి ఉంది, అందుకని ఆయన సినిమాలు షూటింగ్లు కూడా ఇంకా మొదలు పెట్టాల. ఆ ప్రొడ్యూసర్లు అలాగే ఉంచి తప్పద పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్పి ఇప్పుడు కూడా ఏదో ఆ బెజవాళ్ళలోనే సెట్టింగ్ వేసి ఆ గ్రీన్ మ్యాట్లతో వాటితో ఇక్కడే షూటింగ్ చేసుకున్నాం. ఆయన ఉంది, ఆయన ఆఫీస్ పనికి ఒక 5-6 గంటలు, షూటింగ్ ఒక 5-6 గంటలు సో పెట్టుకుని మరి ఆయన రాత్రి పగలు ఆయన కష్టపడి ప్రణాళిక ఆయన వేసుకున్నారు. ఓకే. ఈ లోపు ఏంటంటే మరి ఆ 3 శాఖలు పెద్ద శాఖలు ఉన్నాయి. అవునండి. పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ విత్ వాటర్ వర్క్స్ అనేది అదొక 2-3 శాఖలు. ఇది మరి పర్యావరణం, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ కూడా కలిపి ఉన్న ఈ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్, అవి 2 హెవీ సబ్జెక్ట్స్. సో కాబట్టి అది ఈయనకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవటం, ఫస్ట్ టైం మంత్రి అవటం, ఎమ్మెల్యే అవటం, ఫస్ట్ టైం మంత్రి అవటం. అవునండి. సో కాబట్టి ఆయన శాఖలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హి హాస్ టు లెర్న్ ఎ లాట్ ఫస్ట్. అవునండి. పుట్టుతోటి ఎవరికి అన్ని అర్థం కావు కదా. అవునండి. సో హి హాస్ టు లెర్న్ ఎ లాట్. ఈస్ ఇన్ దట్ లెర్నింగ్ ప్రాసెస్ తో పాటు ఆయన అర్థం చేసుకుని అందరి సలహాలు తీసుకుని చక్కగా ఇంప్లిమెంటేషన్ ఒక్కొక్కటి చేసుకెళ్తున్నారు. ఈ వాటర్ సప్లై విషయంలో కానీ, పంచాయతీ నిధుల విషయంలో కానీ అన్నింటిలో ఈస్ డూయింగ్ అన్ ఎగ్జాంపులరీ జాబ్. జనరల్ గా మీరు ఎప్పుడు చూసుంటారండి, ఆయన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చారటండి. అదే ఆశ్చర్యం. నేను ఎప్పుడు రాజకీయ నాయకులు సొంత డబ్బులు ఇచ్చినట్టు అంటే నేను వాళ్ళు ఇచ్చున్నాగా నాకు తెలియలేదు. ఈయన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చారటండి. అంటే పంచాయతీలకు కానీ, లేకపోతే చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్, అలాగా అన్ని. ఎక్కడైనా ఇచ్చారంటారు ఎవరైనా రాజకీయ నాయకులు ఇచ్చినట్టుగా? నాకు అంటే వాళ్ళ డబ్బులు రాజకీయ నాయకులు జనరల్ గా ఇవ్వలేరు కూడా, ఎందుకంటే వాళ్ళకి అంతంత ఆలోచనలు ఉండి ఉంటుందండి. లేకపోతే ఆలోచనలో రకరకాల సమస్యలు ఉంటాయి.